హాయ్ ఫ్రెండ్స్, ఇది నా చేతిలో ఉన్నది శాంసంగ్ గెలాక్సీ A04. దీని ప్రాబ్లం వచ్చేసి ఛార్జింగ్ తీసుకోవట్లేదు. చూడండి, చూపిస్తున్నాను. కేబుల్ కనెక్ట్ చేసినాను. చూడండి, ఎలాంటి ఆంపియర్ షో కావట్లేదు. హై ఆంపియర్ చూపిస్తుంది 7.2. మామూలుగా అంత చూపించకూడదు, 1.3 అలా చూపించాలి. ఇదైతే 7.4 హై ఆంపియర్ చూపిస్తుంది. ఇది దీని ప్రాబ్లం. మొబైల్ అయితే ఆన్ కండిషన్లో ఉంది, కానీ ఛార్జింగ్ అయితే షో కావట్లేదు. ఛార్జింగ్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రం 7.4 హై ఆంపియర్ అయితే చూపిస్తుంది. ఓకేనా. ఈ ప్రాబ్లంతో వేరే కస్టమర్ మన షాప్కు దీన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. చూడండి, బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసినాను. ఇప్పుడు ఒకసారి ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. డీసీలో ఎంత చూపిస్తుందో చూడండి. చూడండి, బ్యాటరీ కేబుల్ రిమూవ్ చేసినాను. చూడండి, 6-in-1లో 7.4 చూపిస్తుంది. అంటే బ్యాటరీ కనెక్ట్ అయినా కానీ, బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసినా కానీ ఆ వోల్టేజ్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేసి దీనికి BQIC ఇస్తాడు. ఇక్కడ దీనికి ఉన్నటువంటి ప్రాబ్లానికి సొల్యూషన్ దొరకవచ్చు. ఇక్కడ ఏమైనా కాంపోనెంట్ షార్ట్ ఉన్నాయేమో ఒకసారి ఇది షీల్డ్ రిమూవ్ చేసేసి, ఇక్కడ కాంపోనెంట్స్ కానీ ఐసీ కానీ ఏమైనా షార్ట్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఏ పనైనా కానీ స్టెప్ బై స్టెప్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్తే సొల్యూషన్ అనేది 100% దొరుకుతుంది. అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. ఈ షీల్డ్ రిమూవ్ చేసేసి దీని కింద ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. కొరియర్ సర్వీస్ కూడా ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఉంటే కన్నా మాకు పంపించండి. మేము జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు అప్పగిస్తాం. షీల్డ్ జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఏదైనా కాంపోనెంట్ మిస్ అయితే మొబైల్ డెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకసారి ఇక్కడ షార్ట్ అనేదేమో చెక్ చేసుకుందాము. చూడండి. ఓకే, ఇది కూడా ఓకే. ఇది చూడండి, ఈ కెపాసిటర్ షార్ట్ చూపిస్తుంది. ఇది వీబ్యాట్ లైన్కి సంబంధించిన కెపాసిటర్. ఓకేనా. ఇది షార్ట్ చూపిస్తుంది. ఒకసారి రోజర్ మెథడ్ యూజ్ చేసి ఇదేనా ఇంకా ఏమైనా కాంపోనెంట్స్ కానీ ఐసీ కానీ ఏమైనా షార్ట్ ఉన్నాయేమో ఒకసారి రోజర్ మెథడ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. రోజర్ని అప్లై చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఏదైతే మనకు మెల్ట్ అవుతుందో అది షార్ట్ ఉన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఒకసారి కనెక్ట్ చేసి పవర్ సప్లై చేసి చూద్దాము. ఓకే, చూడండి, ఏదైతే ఫస్ట్ మనకు మెల్ట్ అవుతుందో అది మనకు షార్ట్ ఉన్నట్టు. ఈ కెపాసిటర్ మనకు షార్ట్ చూపించింది. ఓకే, చూద్దాం ఒకసారి. ఎస్, చూడండి, ఫస్ట్ ఐసీ మెల్ట్ అయింది. ఐసీ మెల్ట్ అయిందో కెపాసిటర్ మెల్ట్ అయిందో చూద్దాము. మళ్ళీ స్లో మోషన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, స్లో మోషన్లో చూపిస్తాను. ఫస్ట్ ఏది మెల్ట్ అయింది అనేది మనకు క్లారిటీగా కనబడుతుంది.
ఇప్పుడు స్లో మోషన్లో చూపిస్తాను చూడండి. ఎస్, ఫస్ట్ ఐసీ మెల్ట్ అయింది. కానీ ఒకసారి ఐసీకి ముందు క్యాప్ రిమూవ్ చేసి చూద్దాము. ఈ క్యాప్ మనకు షార్ట్ చూపించింది, ఇదొకటే షార్ట్ చూపిస్తుంది, కానీ క్యాప్ రిమూవ్ చేసి మనకు షార్ట్ పోయిందో లేదో చూస్తాము. పోకపోతే తర్వాత ఐసీ జోలికి వెళ్దాం. ఓకేనా. మేబీ ఐసీనే షార్ట్ ఉండొచ్చు. ఫస్ట్ మనకు ఐసీనే మెల్ట్ అయింది. ఐసీ కంటే ముందు ఈ క్యాప్ అనేది ఈజీగా అవుతుంది కాబట్టి ఫస్ట్ క్యాప్ రిమూవ్ చేసి చెక్ చేసుకుందాం షార్ట్ ఉందా లేదా అని. ఒకవేళ క్యాప్ షార్ట్ చూపించకపోతే కన్నా అప్పుడు ఐసీని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఐసీ ఇప్పుడు కెపాసిటర్ షార్ట్ ఉందా లేదా అనేది మల్టీమీటర్ బజర్ మోడ్లో పెట్టుకొని చెక్ చేస్తాను. బీప్ సౌండ్ వచ్చినట్లయితే షార్ట్ ఉన్నట్టు, రాకపోతే లేనట్టు. ఇదైతే షార్ట్ లేదు. ఒకసారి మనకు షార్ట్ అనేది రిమూవ్ అయిందో లేదో ఆ సేమ్ కెపాసిటర్ ఉన్న ప్లేస్లో చెక్ చేసి చూస్తాము. ఓకే, కెపాసిటర్ అయితే షార్ట్ చూపించలేదు. ఇక్కడ షార్ట్ అనేది రిమూవ్ అయిందో లేదో లేదు. ఇంకా ఇది షార్ట్ లేదు కాబట్టి మనకు వీబ్యాట్ లైన్లో ఉండేది ఏసీ. ఏసీ అనేది మనం ఒకసారి రిమూవ్ చేసి షార్ట్ క్లియర్ అయిందో లేదో చూద్దాము. ఆ కెపాసిటర్ సేమ్ ప్లేస్లో మళ్ళీ వేస్తున్నాను. మనకు రోజు మెథడ్లో ఫస్ట్ మనకు ఐసీని షార్ట్ చూపించింది, కానీ కెపాసిటర్ చూద్దామని ఒకసారి చేసినాను. రావట్లేదు, చాలా హార్డ్గా ఉంది. ఇది ఎక్కువ హీట్ కావడం వల్ల షార్ట్ అయిపోయి బాగా అతుక్కుపోయింది, రావట్లేదు. ఓకే, ఐసీ గ్రౌండ్ అయితే మిస్ పోయింది, కానీ అది అట్లా అతుక్కుపోయింది. ఓకే, నో ప్రాబ్లం. ఒకసారి మళ్ళీ మనం షార్ట్ అనేది రిమూవ్ అయిందో చూద్దాం. ఓకే, షార్ట్ అయితే పోయింది, సక్సెస్ఫుల్గా మనకు షార్ట్ అయితే పోయింది. ఇప్పుడు ఒకసారి మనము బోర్డు కనెక్ట్ చేసి మన ప్రాబ్లం క్లియర్ అయితే లేదో చూసుకుందాము. ఇలా స్టెప్ బై స్టెప్ మనం వర్క్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇప్పుడు బోర్డును మొబైల్కి ఫిక్స్ చేసి ఛార్జింగ్ అవుతుందో లేదో చూస్తాము. ముందైతే హై ఆంపియర్ చూపించేది కదా 7.4. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాము. మనకు షార్ట్ అయితే రిమూవ్ అయింది కాబట్టి 100% ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్ కూడా మనకు క్లియర్ కావాలి. కేబుల్ అయితే కనెక్ట్ చేశాను. కేబుల్ కనెక్ట్ చేద్దాము. చూడండి ఛార్జింగ్ లోగో చూపించింది. చూడండి చూపిస్తున్నాను కదా, ఛార్జింగ్ లోగో అయితే షో అయింది. ముందైతే ఛార్జింగ్ లోగో షో అయ్యేది కాదు. చూడండి 10% చూపించింది. ఒకసారి మొబైల్ టర్న్ ఆన్ చేసి చూపిస్తాను. మొబైల్ ఆన్ చేసి ఛార్జింగ్ సింబల్ షో అవుతుందో లేదో చూద్దాము. అలాగే 16 కూడా ముందైతే హై ఆంపియర్ చూపించేది, ఇప్పుడు 1.3 1.4 అలా చూపించాలి. చూద్దాము ఎంత చూపిస్తుందో. ఎస్, చూడండి ఛార్జింగ్ సింబల్ అయితే చూపించింది. చూడండి ఛార్జింగ్ సింబల్ చూపించింది. ఓకేనా, ఒకసారి 16 చూద్దాము. ఎస్, చూడండి 1.3. ఈ వీప్యాట్ లైన్లో ఉండే ఈ చిన్న ఐసీ షార్ట్ కావడం వల్ల ఈ ప్రాబ్లం అయితే మనకు వచ్చింది. ఓకేనా, 10% చూపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా మాకు పంపించండి, మేము జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు అప్పగిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఐసీ షార్ట్ కావడం వల్ల ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఇది